Hello, students. Welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. ఎస్ అండి, ఈ రోజు మేము ఒక ఇంపార్టెంట్ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే యూపీఎస్సి 2025 వాళ్ళ కోసం మేము ఒక కొత్త బ్యాచ్ అనేది లాంచ్ చేయబోతున్నామండి. దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉండబోతుంది. అండ్ మీరు వీడియో కనుక లాస్ట్ వరకు కనుక చూసినట్టయితే మీకు ఒక అద్భుతమైన ఒక డిస్కౌంట్ ఆఫర్ అనేది ఉందండి. సో వీడియో లాస్ట్ వరకు అసలు మిస్ చేయకుండా చూడండి మీరు అందరు కూడా. ఎస్ అండి, ఒకసారి మనం స్క్రీన్ షేర్ చేసుకొని చూసుకుందాము మన బ్యాచ్ యొక్క డీటెయిల్స్ ఏంటి అని చెప్పేసి. అండ్ ఇది మనము షేర్ చేసుకొని ఎండింగ్కి వెళ్ళే లోపు ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ రన్ అయ్యే బ్యాచ్ 2024 అండ్ 2025 బ్యాచ్ యొక్క ప్రోగ్రెస్ కూడా చూపిస్తాము. సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ రావాలని చెప్పేసి, రైట్? ఎస్. సో మనకి ఎవరైతే యూపీఎస్సీ 2025 అండ్ 2026 కోసం ప్రిపేర్ అవుతున్నారో మన తెలుగు స్టేట్స్ నుంచి, మీ అందరికీ కూడా బైలింగ్వల్ క్లాసెస్లో మన యూపీఎస్సీ టీం వాళ్ళు అద్భుతంగా ఒక 10 months to 1 year వరకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి, స్టార్టింగ్ ఫ్రమ్ June 10th. ఓకేనా? సో వీటి యొక్క బుకింగ్స్ అనేది మనకి ఇప్పుడు ఓపెన్ అయింది. సో బుకింగ్స్ అనేది ఆబ్వియస్లీ అది ఎవరైనా చెప్పామంటే, కాకపోతే మన అకాడమీ నుంచి ఇచ్చే ప్రామిసెస్ ఏంటనేది మనం చూద్దాము. సో ఫస్ట్ 5 ప్రామిసెస్ నేను చెప్తాను, తర్వాత 5 అనిరుద్ సార్ చెప్తాను మనకి. ఓకేనా? ఎస్. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆస్పిరెంట్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు ఏ టాపర్ ఇంటర్వ్యూ అయినా చూడండి, వాళ్ళందరూ చెప్పేది ఏంటి? ఖచ్చితంగా బేసిక్ ఫౌండేషన్ ఎన్సీఆర్టీ ఉండాలి, అది కూడా 6th నుంచి 12th క్లాస్ వరకు చదవాలని చెప్తూ ఉంటారు. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనం ఏం చేస్తున్నాము, మీరు నెగ్లెక్ట్ చేసినా కానీ మనం మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేకోకుండా ఖచ్చితంగా ఫస్ట్ మనకి లైవ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఎన్సీఆర్టీ క్లాసెస్ స్టార్ట్ చేస్తామన్నా బాగానే ఉంది. ఎన్సీఆర్టీస్ అయిపోయిన తర్వాత స్టాండర్డ్ క్లాసెస్ అంటే మన యూపీఎస్సీ సిలబస్ ప్రకారంగా డైలీ లైవ్ లో మనకి జూమ్ క్లాసెస్ ఉంటాయండి. ఓకేనా? ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మరి నేను వర్కింగ్ ప్రొఫెషనల్ లేదా హౌస్ వైఫ్ లేదా నేను ఇంకేదైనా అదర్ యాక్టివిటీలో ఎంగేజ్ అయి ఉంటే నేను లైవ్ క్లాస్ అటెండ్ అవ్వడం కుదరదు అనుకున్న వాళ్ళకి ఏం చేస్తున్నామంటే, ఆ లైవ్ క్లాసెస్ రికార్డింగ్స్ అనేది మన యాప్లో ఇమీడియట్ గా ద సేమ్ డే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ 4th పాయింట్ ఏంటి మనకి ఇక్కడ, 100% సిలబస్ కవరేజ్. సో బేసిక్ గా ప్రతి అకాడమీ కూడా స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటారు, 50% ఆఫ్ ద సిలబస్ కూడా కంప్లీట్ చేయరండి. ఏ యూపీఎస్సీ అకాడమీ అయినా చూసుకోండి. బట్ మనం 100% సిలబస్ కవరేజ్ అని చెప్పన్నాం కదా, మరి దీనికి ప్రూఫ్ కూడా చూపించాలి కదండి. ఇప్పుడు ఒకసారి ప్రూఫ్ చూద్దాము, తర్వాత ఇది కంటిన్యూ చేసుకుందాం, రైట్? ఎస్. సో మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి అది. ఎస్, ఇక్కడ చూసుకోవచ్చండి మీరు. స్పార్టన్ 50 స్టూడెంట్స్ అంటే మన 2024 బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం మనం లాంచ్ చేసిన కోర్స్ ఇక్కడ చూడొచ్చండి. మీకు టోటల్ 703 వీడియోస్ ఉన్నాయండి. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అని చెప్పాను కదా ఇందాక, లైఫ్ టైం డ్యూరేషన్. మనం ఫైల్స్ కూడా షేర్ చేస్తుంటాం దీంట్లో, ఇక్కడ ఫైల్స్ కనిపిస్తున్నాయి అండ్ టెస్ట్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి, రైట్? సో కంటెంట్ లోకి వెళ్దాం మనం ఇక్కడ. సో కంటెంట్ లో ఇక్కడ ఏం కనిపిస్తుందండి, పాలిటీ 63 వీడియోస్. పాలిటీ మనకు అనిరుద్ సార్ చెప్పారు, చాలా డీటెయిల్ గా మీకు కంప్లీట్ గా పాలిటీ మీద ఒక అవగాహన వస్తుంది అనమాట. తర్వాత హిస్టరీ 127 వీడియోస్ ఉన్నాయి, కంప్లీట్ గా ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ అన్ని కలిపి చెప్పారనమాట శ్రీకాంత్ సార్. తర్వాత ఎకానమీ ఇక్కడ 193 వీడియోస్ కనిపిస్తున్నాయి. మీకు అసలు ఎకానమీ అంటే చాలా మంది స్టూడెంట్స్ కి భయం ఉంటుందండి, బట్ గాయత్రి మేడం ఫ్రమ్ ద స్క్రాచ్ మనకి మీకు కంప్లీట్ గా ఎకానమీ అర్థమయ్యేలా చెప్తారు. తర్వాత ఇక్కడ ఫ్రీ గిఫ్ట్ అని ఇచ్చాము పాత స్టూడెంట్స్ కోసం, మనకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్స్ వీడియోస్ అనేది వాళ్ళకి ఇచ్చాము 11th and 12th కోర్స్. తర్వాత మళ్ళీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది, జాగ్రఫీ కనిపిస్తుంది, సొసైటీ కనిపిస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఎస్ఏ, తర్వాత గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్. అండ్ ఇప్పుడు ఎథిక్స్ క్లాసెస్ అవుతున్నాయండి. 15th May కల్లా వీళ్ళకి సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఎథిక్స్, కరెంట్ అఫైర్స్ అండ్ GS2 బై మనోజ్ సార్. తర్వాత మనకి ఇక్కడ CSAT లైవ్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి అండ్ టెస్ట్ సిరీస్ అండ్ యూపీఎస్సీ ఎలిమినేషన్ టెక్నిక్స్ కూడా చెప్పడం జరిగింది అనమాట. సో మీకు ఇన్ని వీడియోలు చూసాక మీకే ఒక అవగాహన వచ్చేయాలి ఇప్పటికే. సో వీళ్ళు ఏదైతే మన విఐపిఎస్ అకాడమీ వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారో అవన్నీ కూడా డెలివరీ చేస్తామని చెప్పేసి విత్ ప్రూఫ్ చూపించామండి. ఐ బెట్ ఏ అకాడమీ కూడా మీరు తెలుగు స్టేట్స్ లో అడిగితే ఒక్కళ్ళు కూడా ప్రూఫ్లు చూపెట్టుకోరండి. ఓకే? ఎస్. సో మళ్ళీ కంటిన్యూ చేద్దాం మనం. నెక్స్ట్ చూడండి, 5th పాయింట్, ఇంక్లూడింగ్ CSAT అండ్ కరెంట్ అఫైర్స్ అన్నాం. సో బేసిక్ గా బయట అకాడమీల్లో మనకి మినిమం 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఫీజు తీసుకున్నప్పటికీ కూడా చాలా అకాడమీలు ఏం చేస్తున్నాయి అంటే CSAT క్లాసెస్ చెప్పట్లేదు,
మీరు సపరేట్గా పే చేయాలని చెప్పేసి అంటున్నాయి. లేదా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా చెప్పట్లేదండి, మీరు సపరేట్ పే చేయాలని చెప్పేసి అంటున్నారు. బట్ మనం ఇవి ఇంక్లూడ్ చేసి చెప్పామన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు 6th పాయింట్ నుంచి అనిరుద్ సార్ చెప్తారు, మనకి చూద్దాం. సో జనరల్ గా ఏంటి అంటే అందరు కూడా జస్ట్ కంటెంట్ చెప్పేసి వదిలేస్తున్నారండి. బట్ మన దగ్గర మనం చేసేది ఏంటి అంటే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది చేస్తామండి. అది నాట్ ఓన్లీ ఫర్ ఫిలిమ్స్, మెయిన్స్ కూడా చేస్తున్నామండి. అండ్ ఆల్సో మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. జనరల్ గా ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఉంటుంది. మీరు ఎప్పుడో బీటెక్ లోనో, అసలు యాక్చువల్ చెప్పాలంటే బీటెక్ లో కూడా మనం ఆన్సర్ రైటింగ్ చేయము. ఏదో 10th క్లాస్ లోనో ఎప్పుడో ఆన్సర్ రైటింగ్ చేసి ఉంటారు సీరియస్ గా, ఎస్ఏస్ రాయడం అనేది. సో మీ అందరికి కూడా టచ్ పోయి ఉంటది. అండ్ మీ అందరికి కూడా సబ్జెక్ట్ వచ్చి కానీ ఎలా ప్రజెంట్ చేయాలో తెలియదు అనమాట. సో మన క్లాసెస్ లో ఏంటి అంటే మీరు అసలు ఆన్సర్ ఎలా రాయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తే అంటే దాని నుంచి మీరు ఎట్లా బిల్డ్ చేయాలనేది మన ఎడ్యుకేటర్స్ అందరూ కూడా మీకు డీటెయిల్ గా చెప్తారండి. అండ్ దీంతో పాటు ఏంటి అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే క్లాస్ రూమ్ లో డౌట్ అడగడానికి భయపడొచ్చు. మేబీ ఒక్కొక్కసారి ఇంత చిన్న డౌట్ అనుకుంటారా, అంత పెద్ద డౌట్ అనుకుంటారా అని చెప్పేసి కూడా అని సందేహించవచ్చు వాళ్ళు. సో వాళ్ళ కోసం ఏం చేసామంటే మేము ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ అని పెట్టామంటే మీకు తర్వాత మళ్ళీ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ఎక్స్క్లూజివ్ గ్రూప్ లో చూపిస్తాం అనమాట. అంటే మనం డైరెక్ట్ గా ఎడ్యుకేటర్కే మెసేజ్ చేయొచ్చండి ఎప్పుడంటే అప్పుడు. సో వాళ్ళు కూడా విత్ ఇన్ 24 hours లో మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేస్తారు. అందుకే మన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే మనం టెక్స్ట్ బుక్ చదువుతామండి, లేకపోతే ఎక్కడో కరెంట్ అఫైర్స్ వింటాం. విన్నప్పుడు మన డౌట్స్ వస్తాయి. అంటే క్లాస్ లో చెప్పిందే కాకుండా బయట నుంచి మీరు డౌట్స్ అడినా సరే మన ఎడ్యుకేటర్స్ అనే వాళ్ళు డీటెయిల్ గా చెప్తారు. అండ్ ఆల్సో మీరు టెస్ట్ సిరీస్ కూడా అండి ఎవరు కూడా ఎక్స్ట్రా ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో మన ఇన్స్టిట్యూట్ లోనే మీ టెస్ట్ సిరీస్ కూడా అటెండ్ చేయొచ్చు. దానికి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం. అంటే జనరల్ ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ లో కంటెంట్ విని ఇంకో ఇన్స్టిట్యూట్ లో టెస్ట్ సిరీస్ రాసి ఇలా గజిబిజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే మన దగ్గరే యూ కెన్ అటెండ్ ఆల్సో టెస్ట్ సిరీస్. అండ్ చాలా మంది స్టూడెంట్స్ కి మేము లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇచ్చే ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈఎంఐ ఆప్షన్ అండి. మీరు ఒకేసారి ఫీ పే చేయాల్సిన అవసరం లేదండి, మీరు ఈఎంఐస్ లో పే చేయొచ్చు. మీరు కనుక మన టీమ్ ని కాంటాక్ట్ చేస్తే మేము చెప్తాం అనమాట, అంటే ఎన్ని మంత్స్ లో పే చేయాలి, ఎంత పే చేయాలి అని చెప్పి. అండ్ దిస్ విల్ బి వెరీ మచ్ ఈజీ అనమాట. మీకు బర్డెన్ అవ్వదు, మీ పేరెంట్స్ కూడా బర్డెన్ అవ్వకుండా మేము డిజైన్ చేసాం. అండ్ ఏవేదైతే మీకు వీడియోస్ ఇస్తామో, క్లాస్ ఇస్తాం చూసారో అవన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. అంటే మీరు ఈ ఎగ్జామ్ కోసమే కాదు, ఏ ఎగ్జామ్ కోసమైనా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియోస్ అనేది. అండ్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా వినొచ్చు అనమాట. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ, మీకు జాబ్ వచ్చే వరకు కూడా యూ కెన్ లిజన్. అండ్ ఎవరైతే జాయిన్ అవుతారో వీళ్ళ కోసం ఏంటంటే మనం ఒక ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది జాయిన్ చేస్తామండి. దానిలో ఎలా ఉంటుందో ఇప్పుడు మనకి అశోక్ సార్ చూపిస్తారు. లెట్ us see దట్. ఎస్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఇప్పుడు అనిరుద్ సార్ చెప్పారు కదండి, దానివల్ల ఒక అడ్వాంటేజ్ చెప్తాను. సో ఇప్పుడు మన ప్రజెంట్ 2024 బ్యాచ్ లో ఉన్న స్టూడెంట్ అండి, షీఈ్ అ డాక్టర్. తను ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నారు. ఎందుకంటే తన ప్రొఫెషన్ తను కంటిన్యూ చేసుకుంటూ ఆన్లైన్ కోచింగ్ తీసుకుందామని చెప్పేసి 1,75,000 కట్టి తీసుకున్నారండి. వాళ్ళు 1 year వ్యాలిడిటీ ఇచ్చారంట. అన్ఫార్చునేట్లీ తన వర్క్ లో ఎంగేజ్ అయిపోయి వీడియోస్ చూడడం కుదరలేదు. కాకపోతే తను ఎప్పుడైతే చూద్దామని స్టార్ట్ చేశారో అప్పటికి ఒక 3 months టైం ఉంది. 3 months లో కంప్లీట్ చేసుకోలేకపోయారు, అది ఎక్స్పైర్ అయిపోయిందంట. వాళ్ళు కూడా ఎక్స్టెండ్ చేయలేదు. సో ఇలాంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేయొద్దు కాబట్టి మనం లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నామండి. ఓకేనా? అండ్ మనం ఇక్కడ చెప్పాం కదా ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ ఫర్ మనకి క్విక్ గా మన క్లాసెస్ అప్డేట్స్ కోసం కానివ్వండి, మెటీరియల్ షేరింగ్ కానివ్వండి, అదొకసారి నేను చూపిస్తా చూడండి. ఎస్, ఇక్కడ కనిపిస్తుంది కదండి మనకి స్పార్టన్ 50 మెయిన్ బ్యాచ్ అని చెప్పేసి. సో మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇప్పుడు డైలీ లైవ్ క్లాసెస్ జరుగుతాయని చెప్పి అన్నాము. సో మరి ఎక్కడ జరుగుతాయండి లైవ్ క్లాస్ అంటే జూమ్ లో జరుగుతాయి. సో ఓన్లీ మన స్టూడెంట్స్ కోసం మనం ఏం చేస్తామంటే ఇట్లా లైవ్ జూమ్ లింక్స్ పోస్ట్ చేయడం కానివ్వండి, మెటీరియల్ ఏదైతే పీడిఎఫ్స్ కానివ్వండి, పీపీటీస్ కానివ్వండి అన్ని షేర్ చేయడానికి మనము ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఫొటోస్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి మనకి. సో ఇట్లా న్యూస్ లో ఉన్న ఆర్టికల్ షేర్ చేయడం కానీ వాటన్నిటి కోసం మనం ఈ గ్రూప్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. రైట్? ఒక్కొక్కసారి ఏంటంటే అండి మనకి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ వస్తుంది. అదేంటంటే మీ క్లాస్ అయిపోయాక కూడా మీకు టచ్ లో ఉండాలని చెప్పేసి మేము ఇమీడియట్ గా ఆ డాక్యుమెంట్ కానీ ఆ గవర్నమెంట్ మెటీరియల్ కానీ వెంటనే షేర్ చేస్తాం. ఇది మీరు మన ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అన్నా వాళ్ళు చెప్తారండి ఆ విషయము. వీఆర్ వెరీ మచ్ అప్డేటెడ్. అంటే దీనికోసమే సపరేట్ గా ఒక 3 people వర్క్ చేస్తారండి. వాళ్ళు ఏంటి అంటే న్యూస్ వచ్చిందా ఇమీడియట్ గా పోస్ట్ చేస్తారు. సో దట్ ఏంటి అంటే మనకి ఎగ్జామ్ లో ఇట్ విల్ బి యూస్ఫుల్ అనమాట. సో ఇప్పుడు అశోక్ సార్ చూపించింది ఇట్స్ ఏ లైవ్ అనమాట. అంటే మీరు ఎవరైతే జాయిన్ అయ్యారో మీకు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అయితే వస్తాయండి, బెటర్ దెన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్. కావాలంటే మీరు ఓ పని చేయండి, లేకపోతే మన క్లాసెస్ అటెండ్ అవ్వండి, జస్ట్ కంపేర్ చేయండి. అక్కడ ఇక్కడ కంపేర్ చేసి ఫైనల్ గా ఎక్కడ జాయిన్ అవ్వాలో మీరే డిసైడ్ అవ్వండి. దిస్ అన్ ఓపెన్ ఛాలెంజ్ ఫ్రమ్ అవర్ సైడ్.
ఎస్. సో మరి ఒకసారి మన టీం గురించి చూసుకుందామండి. విఐపిఐఎస్ అకాడమీ యొక్క యూపీఎస్సీ టీం 2025. సో ఫస్ట్ చూడండి మనకి ఇక్కడ. సో ఆల్రెడీ నా గురించి అండ్ అనిరుద్ సార్ గురించి మీకు తెలిసే ఉంటుంది, ఎప్పుడు వీడియోస్ లో కనిపిస్తూనే ఉంటాము. బట్ అనిరుద్ సార్ గురించి మనం స్పెషల్ గా చెప్పాలి అంటే పాలిటీ ఎక్స్పర్ట్ అండి. మోర్ దాన్ 10 బ్యాచెస్ ఆఫ్ పాలిటీ మన స్టూడెంట్స్ కి డీల్ చేశారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పాలిటీలో పర్ఫెక్ట్ అయ్యారు అండ్ మల్టిపుల్ ఎగ్జామ్స్ క్రాక్ చేసినందుకు పాలిటీలో ద రీజన్ ఇస్ అనిరుద్ సార్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అతీక్ సార్ కనిపిస్తున్నారండి. ఇక్కడ దానికంటే ముందు అశోక్ సార్ గురించి కూడా చెప్పాలి. ఏంటి అంటే సీసాట్ అంటే మోర్ దెన్ 90% స్టూడెంట్స్ కి భయం అండి. అది నార్త్ ఇండియా కాదు, సౌత్ ఇండియా ఎవరికైనా ఇదే ప్రాబ్లం. మనకు అశోక్ సార్ క్లాస్ ఏంటి అంటే బేసిక్ నుంచి ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరే ఇన్స్టిట్యూట్స్ లో అయితే వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి అనమాట. ఎట్లా అంటే 30 అవర్స్ చెప్పాలి, 50 అవర్స్ చెప్పాలని చెప్పేసి మీకు అర్థమైన కాపని చెప్తారు. బట్ మీరు ఒకసారి అశోక్ సార్ క్లాసెస్ వింటే కనుక లైక్ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఎవరికి అసలు మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళు కూడా లైక్ ఒక చిన్న కిడ్ కి చెప్పినట్టు చెప్తారండి. దోస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ యూస్ఫుల్ అనమాట మీకు. ఎస్, ఎందుకంటే ఈ రోజుల్లో సీసాట్ అనేది మనకు బాగా టఫ్ అవుతుంది కాబట్టి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే బెటర్ అండి మీకు. అదంతా కూడా మనం మీకు ప్రొవైడ్ చేస్తాం, మీరేం వరీ అవ్వకండి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ అతీక్ సార్ కనిపిస్తున్నారు. అతీక్ సార్ మనకు ఆల్రెడీ అదర్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా చెప్తున్నారు, ఇన్సైట్స్ ఐఏఎస్ అకాడమీ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్ తో చెప్తూ మన దగ్గర ఏం చేస్తున్నారు అంటే మన దగ్గర జాగ్రఫీతో పాటుగా ఎస్ఏ చెప్తున్నారు అనమాట మనకి అతీక్ సార్. లాస్ట్ ఇయర్ అతీక్ సార్ మెంటరింగ్ లో ఒక 630 యూపీఎస్సీ ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీట్ గా టెస్టిమోనియల్ కూడా ఇచ్చారనమాట. సార్ నాకు మీ క్లాసెస్ బాగా హెల్ప్ అయినాయి కాబట్టి ఒక యూపీఎస్సీ ర్యాంక్ నేను ట్రాక్ చేయగలిగానని చెప్పేసి. సో అతీక్ సార్ మనకి 6 యూపీఎస్సీ మెయిన్స్ రాసి 2 యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారండి. సో వెరీ టాలెంటెడ్. మీకు సబ్జెక్ట్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ డైరెక్ట్ గా అతీక్ సార్ని అడగచ్చు మీరు, జోగ్రఫీ కానివ్వండి, ఎస్ఏ కానివ్వండి. నెక్స్ట్ వెంకటేష్ సార్ కనిపిస్తున్నారు కదండి. వెంకటేష్ సార్ 3 మెయిన్స్ రాశారు అండ్ అలాగే 2020 యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. వెంకటేష్ సార్ కూడా వెరీ టాలెంటెడ్ అండి. ప్రతి సబ్జెక్ట్ కూడా వెంకటేష్ సార్ నీట్ గా తన ఓన్ పీపీటీ తయారు చేస్తారండి. చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్ గా ఉంటది. మీరు ఒకసారి ఆ పీపీటీలు చూస్తే ఫస్ట్ భయపడతారు, ఏంటి ఇంత కంటెంట్ చదవాలా అని చెప్పేసి. సో ప్రతి పీపీటీలో కూడా సార్ ఇమేజెస్ అండ్ అప్డేటెడ్ న్యూస్ ఆర్టికల్స్ ఇంక్లూడ్ చేసి చెప్తారనమాట. సో మనకి ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఎథిక్స్ కానివ్వండి, మనకి వెంకటేష్ సార్ చెప్తారనమాట. నెక్స్ట్ శ్రీకాంత్ సార్ అండి, 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. హిస్టరీ సబ్జెక్ట్ అంటే నాకు భయం సార్, నేను ఆ డేట్స్ అవన్నీ గుర్తుపెట్టుకోలేని అనే ఫోబియా ఉన్న వాళ్ళందరికీ కూడా నీట్ గా హిస్టరీ అంటే ఏంటి అనేది సార్ చెప్తారు. మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్ని కలిపి చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ గౌరీ శంకర్ సార్ కనిపిస్తున్నారు, 4 మెయిన్స్ రాశారు. గౌరీ శంకర్ సార్ కూడా మనకి మెయిన్స్ లో ఒక సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారు అనమాట. తర్వాత మనోజ్ సార్ అండి, ఇక్కడ మనోజ్ సార్ మనకి GS2 చెప్తున్నారు. మనోజ్ సార్ కూడా 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. దాంట్లో 3 ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాశారండి. సో మీకు ఇందాక అనిరుద్ సార్ చెప్పారు టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం కదా అని చెప్పేసి. మరి ఆ టెస్ట్ సిరీస్ ఎవరితో పడితే వాళ్ళతో డిజైన్ చేయలేమండి. ఖచ్చితంగా యూపీఎస్సీలో క్వశ్చన్స్ వచ్చేలాగా ఉండాలి. సో 2022లో 2023లో అరౌండ్ 30 క్వశ్చన్స్ డైరెక్ట్ గా మనకి మనోజ్ సార్ టెస్ట్ సిరీస్ నుంచి వచ్చాయి. సో 2024 వాళ్ళకు కూడా మనోజ్ సారే డిజైన్ చేస్తున్నారు. 25 వాళ్ళకి అండ్ 26 వాళ్ళకి కూడా మనోజ్ సారే డిజైన్ చేస్తారు. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ క్వాలిటీ టెస్ట్ సిరీస్ అండి మనకి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ సూర్య సార్ కనిపిస్తున్నారు, 2 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. ప్రతి సబ్జెక్ట్ కూడా కాంప్రిహెన్సివ్ గా చిన్న పిల్లలకి చెప్పినట్టు డీటెయిల్ గా చెప్తారండి. సో మీకు మెయిన్స్ లో ఇందాక ఫోల్డర్స్ చూపించాం కదండి, దాంట్లో సూర్య సార్ చెప్పిన సబ్జెక్ట్స్ కూడా మనకి అక్కడ ఉన్నాయి. అండ్ మనకి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు త్రూ టెలిగ్రామ్ మేము డెలివరీ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ పవన్ సార్ చెప్తున్నానండి, ఆల్రెడీ 2 యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఈజ్ ఆల్సో డూయింగ్ జాబ్ చేస్తున్నారు. సో పవన్ సార్ ఏంటంటే మనకి సీసాట్ లైవ్ క్లాసెస్ చెప్తున్నారు అనమాట ఈ బ్యాచ్ స్టూడెంట్స్ కోసము. అండ్ 2025 వాళ్ళకి కూడా పవన్ సార్ చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ మణికాంత్ సార్ కనిపిస్తున్నారు, యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. అండ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రతి ఒక్కరికి కూడా భయం ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా డీటెయిల్ గా చెప్తారు. నెక్స్ట్ గాయత్రి మేడం అండి, గాయత్రి మేడం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా వీడియోలు మీరు చూసే ఉంటారు, చాలా డెమో వీడియోస్ లో కూడా చూసి ఉంటారు. ఎకానమీ అండి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళి ఎకానమీ సబ్జెక్ట్ మన అకాడమీలో గాయత్రి మేడం చెప్పే క్లాస్ తో కంపేర్ చేయండి. మీకు అక్కడ ఎకానమీ ఫోబియా ఏదైతే ఉందో గాయత్రి మేడం కంప్లీట్ గా వదిలిస్తారు. ఫ్రమ్ ద స్క్రాచ్ బిగినింగ్ ని, ఒక బిగినర్ ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ గా మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టీమ్ అండి. ఇంత క్వాలిటీ టీము మన తెలుగు స్టేట్స్ లో ఎక్కడా లేదు. ఒకవేళ టీం ఉంటే 50% ఆఫ్ ద సిలబస్ కూడా ఎవరు కంప్లీట్ చేయట్లేదు. ఇది మేము చెప్పే మాట కాదండి. మీరు ఒక అకాడమీలో జాయిన్ అవుతున్నారు అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ ఒక స్టూడెంట్ని అడగండి. నిజంగానే ఇప్పుడు బయట బ్రాండింగ్ ని బట్టి వెళ్తూ ఉంటారు కదండి,
ఏదో యూట్యూబ్లో మోటివేషన్ చేసి మా అకాడమీకి రండి, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. బట్ ఇన్ రియాలిటీ ఏముండదండి. మేము చెప్పే మాటలు అంటే మేము యాజ్ అన్ అదర్ అకాడమీ ఆర్ కాంపిటీటర్గా మేము చెప్తున్నామని మీకు అనిపించవచ్చు. మీరు అక్కడ ఉన్న స్టూడెంట్స్ని అడిగితే రియాలిటీ అర్థమవుతుంది. అసలు ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి నిజంగా ర్యాంకర్స్ వస్తున్నారా, లేదా వాళ్ళు ఫేక్గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారా అనేది మీకే అర్థమవుతుంది. మీరేదో ర్యాంకర్ని చూసి అంటే ర్యాంకర్ ఇంటర్వ్యూని చూసి మీరు మోసపోకండి. ఇప్పుడు డబ్బులు ఉన్నాయనుకోండి, ఒక ర్యాంకర్కి డబ్బులు ఇస్తే లేదా ఒక ర్యాంకర్కి ఒక పెద్ద మనిషి ఎవరిని పిలిస్తే మొహమాటానికి వెళ్తారు అంతే. మొహమాటానికి వెళ్ళి అక్కడ ఉన్న స్టూడెంట్స్కి కొద్దిగా మోటివేట్ చేసి వస్తారు. అంత మాత్రం ఆ ర్యాంకర్ ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చినవడానికి కాదండి. మన తెలుగు స్టేట్స్లో మ్యాక్సిమం ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్ట్ ఇంటర్వ్యూ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే అకాడమీస్ వాళ్ళు, అంతేగాని డైరెక్ట్ అండి. ఇది నేను చెప్పే మాట కాదు, మీరు వాళ్ళని కనుక్కొని మీరు ఒకసారి వెళ్ళండి. రైట్. సో మన స్టూడెంట్స్ యొక్క టెస్టిమోనియల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. డైరెక్ట్గా 2024 అండ్ 2025 బ్యాచ్ యొక్క స్టూడెంట్ టెస్టిమోనియల్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో వీడియో పాజ్ చేసుకొని చూడండి. మేము ఎక్కువ మాట్లాడాలని అనుకోవట్లేదు. జస్ట్ మన అవుట్పుట్టే ఆర్ మన రిజల్ట్సే ఈసారి మాట్లాడతాయి. ఓకేనా. సో ఇక్కడ లావణ్య పాము గారు, తర్వాత హిమా గారు కనిపిస్తున్నారు, వాళ్ళ టెస్టిమోనియల్స్. సోనీ గారు టెస్టిమోనియల్, విజయ్ సింహ టెస్టిమోనియల్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. తర్వాత పి మౌనిక టెస్టిమోనియల్, హిమబిందు టెస్టిమోనియల్ అండ్ సతీష్ టెస్టిమోనియల్, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో ఒక టెస్టిమోనియల్ మీకోసం చదువుతా చూడండి. సార్, ఒక 3 ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాను, క్లాసెస్ విన్నాను, అండ్ నాకు నా వల్ల కాదు ఈ జాబ్ కొట్టడం అని అనిపించింది. బట్ విఐపిఐఎస్ అకాడమీ క్లాసెస్ విన్నాక ధైర్యం వచ్చింది, కాస్త కష్టపడితే నేను కూడా జాబ్ కొట్టగలను అని అనిపించింది అని అంటున్నారు. అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ గుడ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ ఎస్పెషల్లీ మీ ఫీజుకి చాలా ఇంప్రెసివ్ అన్నారు. సో ఎందుకు ఫీజుకి చాలా ఇంప్రెస్ అవుతున్నారు అంటే మన మోటో గురించి చెప్తాం వినండి. ఇక్కడ మన మోటో ఏంటండి? టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్ టు అవర్ తెలుగు ఆస్పిరెంట్స్. బయట 1,50,000, 2,00,000, 3,00,000 తీసుకొనివ్వండి, కాకపోతే మీకు అక్కడ ఇంకా ఎక్స్టర్నల్గా మీరు ఏం పే చేయాల్సి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏపీ అండ్ తెలంగాణలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చేసి కోచింగ్ తీసుకుంటారు. 1,50,000 ఫీజు అయింది మీకు. హాస్టల్ ఫీజు మినిమం 10,000 రూపాయలు అవుతుందండి. మీరు ఒక 1 year హాస్టల్లో ఉన్నారంటే ఎవ్రీ మంత్ 10,000 పే చేయాలి. మీ ఖర్చులు ఒక 5,000 to 10,000 ఉంటాయి అన్నమాట. మరి అంత ఖర్చు మీరు బేర్ చేయగలిగితే మీరు డైరెక్ట్గా బయట అకాడమీస్కి వెళ్ళండి, అక్కడ స్టూడెంట్స్ని కనుక్కున్న తర్వాత మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా. బట్ విఐపిఐఎస్ అకాడమీ నుంచి ఇందాక చెప్పిన 10 ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవి 100కి 100% డెలివర్ చేస్తాము. ఆల్రెడీ మేము ప్రూఫ్ కూడా చూపించాం డెలివరీ చేసినట్టు. సో ఇంకా మీకు నమ్మకం కలగకపోతే మేము చేసేదేం లేదు. మా మోటో మళ్ళీ చెప్తున్నాను, మన తెలుగు స్టూడెంట్స్ అందరికీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే మనం తక్కువ ఫీజు పెట్టామండి. ఓకేనా. ఇప్పుడు ఫీజు గురించి అమృత్ సార్ చెప్తారు. దానికన్నా ముందు మీకు ఇంకా అదర్ స్టూడెంట్స్ యొక్క టెస్టిమోనియల్స్ చూడాలి అని అనుకుంటే ఇక్కడ మీరు స్కాన్ చేసుకోండి విఐపిఐఎస్ అకాడమీ టెలిగ్రామ్ పేజ్, లేదంటే డైరెక్ట్గా విఐపిఐఎస్ అకాడమీ అని సెర్చ్ చేయండి. టెలిగ్రామ్లో కూడా సేమ్ నేమ్ ఉంటుంది, నో వెరీస్. అండ్ లేదంటే డైరెక్ట్గా ఈ పీడిఎఫ్ చూసే వాళ్ళు ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఎస్. సో అమృత్ సార్ చెప్తాను. సో ఇప్పుడు చూడండి, ఈ ఇయర్ ఎవరైతే యూపీఎస్సి 2025 అండ్ 2026 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు వచ్చేసండి యాక్చువల్ ఫీజ్ వచ్చేసి 75,000 ఉంటుందండి. ఇట్ విల్ కవర్ ఆల్ యువర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్ సబ్జెక్ట్స్ అనమాట, అండ్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ కానీ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు, సార్ ఇంత మాత్రం పెట్టడం ఎందుకు సార్ అంటే, మేము వీఆర్ ప్రొవైడింగ్ యూ లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. మేము ఇంతకంటే తక్కువ ఫీజు పెట్టి కూడా 3 months, 6 months, 1 year ఇవ్వచ్చు. తర్వాత మీకు యూజ్ ఉండదు, తర్వాత మళ్ళీ మీరు పే చేయాల్సి వస్తుంది 20,000-30,000. సో మేమేం చేసామంటే వీ హావ్ కెప్ట్ ఇట్ ఎట్ 75,000. కాకపోతే ఎవరైతే స్టూడెంట్స్, ఇందాక మనం వీడియో స్టార్టింగ్ లో చెప్పాం కదండి, ఎవరైతే స్టూడెంట్స్ ఇమీడియట్ గా ఇప్పుడు కమింగ్ 10 days లో కానీ ఆర్ ఫస్ట్ 50 స్టూడెంట్స్ అయినా సరే ఫిల్ అయ్యే వరకు ఏంటి అంటే వాళ్ళకి ఓ 10,000 ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ఇవ్వబడుతుందండి. ఇది కూడా మీరు ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సే 65,000 ఉంది అనుకోండి, మీరేం ఇమీడియట్ గా మాకు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఫస్ట్ 1 month ఈఎంఐ కట్టి మీరు క్లాసెస్ వింటూ ఉంటారు. క్లాసెస్ వింటూ ఉంటే మీకు క్లారిటీ వస్తుంది అనమాట, సార్ వాళ్ళు ఎలా చెప్తున్నారు అని చెప్పేసి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ఎలా అంటే కంప్లీట్ గా మీరు 1.5 lakh కట్టాక క్లాస్లోకి వెళ్ళాక అర్థమవుద్ది ఏంటి అంటే మనకు అర్థం కావట్లేదు అన్న విషయం అర్థమవుద్ది. అప్పుడు మీరు వెళ్ళి ఫీజు అంటే ఇవ్వరు. కాబట్టి మీరేం చేస్తారు, ఒక ఈఎంఐ అనేది కట్టి మీరు క్లాసెస్ వింటూ ఉంటారు. సో దట్ మీకే అర్థమైపోద్ది, ఎస్ సార్, సో దట్ మీకు కూడా నెక్స్ట్ మంత్ కట్టాలన్న ఇంట్రెస్ట్ మీకు ఉంటుంది, చెప్పాలని ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది. సో వీళ్ళు మనకి ఈఎంఐ పే చేస్తారు కాబట్టి ఎవ్రీ మంత్ వీ నీడ్ టు ప్రొవైడ్ అదే క్వాలిటీ అని. ఎందుకంటే చాలాసార్లు ఏంటంటే స్టార్టింగ్ లో క్లాసెస్ బాగుంటాయి, తర్వాత క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది, బికాజ్ యూఆర్ పేయింగ్ ఎట్ వన్స్ కాబట్టి. సో మన దగ్గర ఏంటంటే
మ్యూచువల్ అకౌంటబిలిటీ కోసం ఇది పెట్టాము. సో యూ కెన్ జాయిన్ జస్ట్ పేయింగ్ ఏ నామినల్ అమౌంట్, ఒక నామినల్ అమౌంట్ పే చేసి మీరు క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చండి. అండ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మేము ఇదంతా కాదు సార్, మేము డెమో వీడియోస్ వినాలనుకుంటున్నాం, లేదా ప్రీవియస్ ఇయర్ క్లాసెస్ వీడియోస్ వినాలనుకున్నా సరే కింది ఇచ్చిన నెంబర్స్ ఉన్నాయి కదండి, 7569556888 ఆర్ 8985237565 నెంబర్స్ కి మెసేజ్ చేయండి, సార్ ఐ వాంట్ టు వాచ్ ప్రీవియస్ ఇయర్ క్లాస్ అని. అదైనా మేము ప్రొవైడ్ చేస్తాం. సో మాకు కావాల్సింది ఏంటి అంటే మీరు అన్ని ఇన్స్టిట్యూట్స్ తిరిగేసి, లేకపోతే ఒక అన్వర్ది ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసి అక్కడ కోచింగ్ డబ్బులు పెట్టి అది ర్యాంక్ రాక, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ కంప్లీట్ కాక మళ్ళీ ఇంట్లో వెళ్ళి ఇంకోసారి అడగాలంటే ఇట్ విల్ బి డిఫికల్ట్. మీకు డిఫికల్టే, వాళ్ళకి డిఫికల్టే. సో మీరు ఒకేసారి జాయిన్ అయినా సరే పర్ఫెక్ట్ ఒక రైట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి. లేదు సార్ మాకు ఇదంతా వద్దు, మేము అసలు ఆన్లైన్ కాదు, మేము ఓన్లీ ఆఫ్లైన్ అంటే అది కూడా ఫైండ్ అవుట్ చేయండి. మీకు మా హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం అంటే ఏది బెస్ట్ ఉందని, అంటే ఎలా చూస్ చేసుకోవాలని మేము చెప్తాం. సో ఇట్స్ అప్ టు యూ, మీరు డిసైడ్ అవ్వండి సార్ మన దగ్గర క్లాస్ ఎలా ఉన్నాయి. బట్ మేము చెప్పేది ఏంటి అంటే ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా సరే మీరైతే క్వాలిటీ అయితే చెక్ చేయాలండి. అండ్ నాకు అశోక్ సార్ చెప్పారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ కమింగ్ ఫర్ ఆఫ్లైన్, మనకుండే ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అనేది ఇట్ విల్ బి మోర్. దాని బదులు అది మనం ఫ్యూచర్లో ఇంటర్వ్యూ గైడెన్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మనం, అర్థమైందా? ఆర్ యూ కెన్ బై మోర్ మెటీరియల్ ఆర్ ఎనీథింగ్ యూ క్యాన్ డూ రాదర్ దెన్ వేస్టింగ్. సో ఇట్స్ బెటర్ యూ జాయిన్ ఆన్లైన్. అండ్ ఆల్సో ఒకసారి మన క్లాసెస్ క్వాలిటీ చెక్ చేయండి. ఇక్కడ ఇచ్చిన అన్ని కూడా మన కోర్సెస్ అండి. మీకు ఏది ఫ్రీ యాక్సెస్ కావాలన్నా విల్ గివ్ యూ ఫ్రీ యాక్సెస్. ఒక ఫ్యూ డేస్ వినండి, వినేసి మీరు డిసైడ్ అవ్వండి. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు అను సార్ చెప్పారు కదండి, ఇప్పుడు అను సార్ చెప్పిన తర్వాత కూడా సార్ నాకు అయినప్పటికీ మీ అకాడమీ మీద సందేహం ఉంది, నేను మీరు చెప్పే క్లాసెస్ విన్న తర్వాతనే ఫస్ట్ ఈఎంఐ పే చేస్తాను అనుకున్న వాళ్ళకి ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ లో మన డైరెక్ట్ లింక్ ఉంటుంది, మన యాప్ లింక్. లేదు అనుకుంటే విఐపి లెర్నింగ్ యాప్ అని గూగుల్ ప్లే స్టోర్ లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మన యాప్ వస్తుంది, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీరు ఐఓఎస్ యూజర్ అనుకోండి, మై ఇన్స్టిట్యూట్ అని ఒక రెడ్ కలర్ యాప్ కనిపిస్తుంది, అది డౌన్లోడ్ చేసిన తర్వాత ఒక ఓఆర్జీ కోడ్ అడుగుతుంది. అక్కడ మీరు TZDNQ అని టైప్ చేస్తే అది మన అకాడమీ కింద మారుతుంది అనమాట. సో దిస్ ఇస్ ఫర్ ఐఓఎస్ యూజర్స్. సో ల్యాప్టాప్ యూజర్స్ కూడా ఉంది. అది ఎలా అంటే ఇందాక అను సార్ చెప్పిన కాంటాక్ట్ మీరు మెసేజ్ చేస్తే ల్యాప్టాప్ లో ఎలా లాగిన్ అవ్వాలో చెప్తాము. బట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్టోర్ అని ఒక సెక్షన్ ఉంటుంది. ఆ స్టోర్ లోకి వచ్చిన తర్వాత టార్గెట్ యూపీఎస్సీ 2024 డెమో వీడియోస్ ఇన్సైడ్ వాచ్ డెమోస్ అండ్ కాలర్స్ అని ఉంది కదండి, అది క్లిక్ చేసిన తర్వాత ఇంకా కొత్త వీడియోలు కూడా అప్డేట్ చేస్తాం దీంట్లో. సో ప్రతి క్లాస్ కి సంబంధించిన వీడియోస్ అండి. డెమోస్ అంటే ఏదో మిమ్మల్ని మ్యాజిక్ చేయడానికి ఫస్ట్ 3 క్లాస్ నాకు తెలిసి నెట్వర్క్ ఇష్యూ వల్ల ఆగిపోయినట్టుంది. ఐ జస్ట్ షేర్ మై స్క్రీన్ అగైన్. ఎస్ ఏం కాలేదండి, జస్ట్ దేర్ వాస్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఫర్ 30 సెకండ్స్. మీరు ఫస్ట్ మన యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టోర్ సెక్షన్ కి రండి. స్టోర్ సెక్షన్ కి వస్తే మీకు ఇక్కడ ఒక పోస్టర్ కనిపిస్తుంది, టార్గెట్ యూపీఎస్సీ 2024 అని చెప్పేసి కనిపిస్తుంది. సో అదేంటి సార్ 2024 వీడియోస్ అని చెప్పేసి అంటే ఇది మన ప్రెసెంట్ బ్యాచ్ వీడియోస్. సేమ్ ఫ్యాకల్టీస్ మన 2025 కూడా చెప్తారు కాబట్టి మీకు ఒక అవగాహన ఉండాలి కాబట్టి కంటెంట్ లోకి రండి. సో ఇక్కడ కనిపిస్తుంది పాలిటీ 3 వీడియోస్, ఎకానమీ 3 వీడియోస్, హిస్టరీ 3 వీడియోస్, ఎన్విరాన్మెంట్ 3 వీడియోస్, జియోగ్రఫీ 3 వీడియోస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇండియన్ సొసైటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎస్ఏ, ఎథిక్స్, గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్, ఇవన్నీ కూడా మనము 3 వీడియోస్ అన్లాక్ చేసాము. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి 5 క్లాసెస్ అన్లాక్ చేస్తాము. దాదాపుగా మీరు ఒక 70 నుంచి 80 వీడియోలు చూడండి. చూసిన తర్వాత మీకు మన క్వాలిటీ అర్థమవుతుంది. మీరు మీ ఫ్రెండ్స్ అదర్ అకాడమీస్ లో ఉంటారు కదండి, వాళ్ళకు కూడా చూపించండి. చూపిస్తే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది, ఓకే అకాడమీలో కోచింగ్ అంటే ఈ లెవెల్లో ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. చూపించండి. చూపించిన తర్వాత అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయండి మనకి, 7569556888 నెంబర్ లేదా 8985237565 నెంబర్ కాల్ చేయండి, ఆర్ వాట్సాప్ లో మెసేజ్ చేయండి. అడ్మిషన్ తీసుకోండి. June 10th రెడీ అవ్వండి. ఓకేనా? సో ఇవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ యూపీఎస్సీ గురించి, కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే మేము ఖచ్చితంగా ఆ కామెంట్ కి రిప్లై కాదనే వీడియో కూడా చేస్తాం.
యా సో మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు కాబట్టి వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. మీరు జస్ట్ ఏంటంటే మీకు ఏ డౌట్ ఉన్నా, చిన్న డౌట్ ఉన్నా పెద్ద డౌట్ ఉన్నా అడగండి, ఖచ్చితంగా దానిపైన ఒక వీడియో చేస్తాం. దట్ విల్ గివ్ యూ మోర్ క్లారిటీ. ఎందుకంటే మేము ఇక్కడ ఉంది ఏంటి అంటే మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి. యాక్చువల్ మన ఛానల్ ఉన్న లైక్ మన ఇన్స్టిట్యూట్ ఉన్న రీజన్ ఏంటి, మీకు వీ వాంట్ టు హెల్ప్ యూ టు మేక్ యూ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. అది ఎంత త్వరగా అవుతే అంత బెటర్. మనం ర్యాండమ్ గా 4-5 ఇన్స్టిట్యూట్స్ తిరిగేసి ఇక్కడ కోచింగ్ అక్కడ కోచింగ్ కాకుండా మీరే చూస్ చేసుకోండి. ఆర్ ఇది కాదు ఇంకేదైనా చూస్ చేసుకుంటా అన్నా సరే యూ కెన్ కాల్ అస్, జస్ట్ వీల్ హ్యావ్ ఎ డిస్కషన్. సో మీరే డిసైడ్ అవ్వచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఎవరిని బలవంత పెట్టి జాయిన్ చేయించలేరు కదండి. మీ ఇష్ట ప్రకారమే జాయిన్ అవ్వండి, మీ ఇష్ట ప్రకారం మీ పేరెంట్స్ ఇష్ట ప్రకారం జాయిన్ అవ్వండి. కాకపోతే రైట్ డెసిషన్ తీసుకొని జాయిన్ అవ్వండి. రేపు పొద్దున్న వచ్చి సార్, ఎందుకంటే మన దగ్గర స్టూడెంట్స్ అందరు కూడా వేరే ఇన్స్టిట్యూట్స్ సరిగ్గా చెప్పకుండా మళ్ళీ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్, అండ్ వాళ్ళు ఈఎంఐ తీసుకొని దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 1.5 lakh కట్టారు. మన దగ్గర 75,000 or 60,000 కట్టాలంటే ఇట్ విల్ బి బర్డెన్. కాబట్టి ఈఎంఐ వల్ల దే ఆర్ జాయినింగ్. అలా అయితే ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారో. అండ్ వీ డోంట్ వాంట్ టు నేమ్ దోస్ ఇన్స్టిట్యూట్స్ కూడా, ఎందుకంటే వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ స్టాండర్డ్ ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ క్వాలిటీ ఫాలో అవుతున్నారు, మనం ఒక కైండ్ ఆఫ్ క్వాలిటీ ఫాలో అవుతాం. కాకపోతే ఇది స్టూడెంట్ యొక్క బాధ్యత అండి. ఇట్స్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఒక అకాడమీ. అది బిజినెస్ పర్పస్ రన్ చేయొచ్చు, ఆర్ మనలాగా లైక్ లో ప్రైస్ కి హై క్వాలిటీ ఇవ్వాలని అనుకోవచ్చు అనమాట. సో ఇట్స్ అప్ టు యూ, మీరు డిసైడ్ అవ్వండి, బట్ డోంట్ టేక్ ఏ రాంగ్ డెసిషన్. యా అండ్ ఒకవేళ ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదండి, మీరు ఒకటే చిట్కా అండి, డైరెక్ట్ గా అకాడమీ బయట నిల్చోండి. బయట నిల్చో టీ బ్రేక్ లో బయటకు వస్తారు ఆ స్టూడెంట్స్. వాళ్ళని అడగండి, అసలు సిలబస్ కంప్లీట్ చేశారా మీకు అని అడగండి. అసలు బయట ప్రొజెక్ట్ చేసేది ఒకలాగా ఉంది కదా, మరి టాప్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి క్లాసెస్ ఎవరు చెప్తున్నారు, ఆ క్లాసెస్ మీకు అర్థం అవుతున్నాయా అని ఈ 2 పాయింట్లు అడగండి. మీకే క్లారిటీ వస్తుంది. దిస్ ఇస్ ఓపెన్ ఛాలెంజ్ టు ఆల్ అకాడమీ స్టూడెంట్స్ అండి, ఓకేనా? అండ్ మన అకాడమీ స్టూడెంట్స్ కూడా మరి మీరు క్వశ్చన్ చేసే రైట్ ఉంది కాబట్టి మీరు ఆ వీడియోస్ చూసి అయినప్పటికీ కూడా డౌట్ ఉంది సార్, మీ టెస్టిమోనియల్స్ అని నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూసినప్పటికీ నాకు డౌట్ ఉంది అనుకుంటే డైరెక్ట్ గా ఆ స్టూడెంట్ తోనే మాట్లాడిస్తాము. మీరు మాట్లాడండి, డిసైడ్ అవ్వండి, డిసైడ్ అయిన తర్వాత జాయిన్ అవ్వండి. యూపీఎస్సీకి మనకి 100 స్టూడెంట్స్ ఉన్నారండి, వాళ్ళందరితో మాట్లాడండి కావాలంటే. ఎందుకంటే వాళ్ళకి కూడా దే వాంట్ టు షేర్ అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటారు మేము ఇట్లాంటి ఒక అకాడమీలో జాయిన్ అవ్వని. సో మీరు ఎప్పుడైనా కాల్ చేయండి. 100 మెంబర్స్ అయితే 100 మెంబర్స్ అని మాట్లాడండి. ఎందుకంటే ఏదో 1 or 2 మాట్లాడి వాళ్ళు ఏదో తెలుసు కదా జనరల్ అలా మాట్లాడిస్తూ ఉంటారు. బట్ మనం అలా కాదు కాబట్టి మీరు అందరితో మాట్లాడండి. అందరితో యూ కెన్ ఎంక్వైర్. అన్ని క్లాసెస్ గురించి ఎంక్వైరీ చేయండి. ప్రతి ఒక్క క్లాసెస్ గురించి తెలుసుకున్నాకే జాయిన్ అవ్వండి. సో వి విష్ యూ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ జై హింద్.